హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 80. అంతవరకు గార్డెన్లోనే కూర్చున్న యశస్వి కనపడకపోయేసరికి మీనాకి కంగారుగా అనిపించింది. యశస్వి మొబైల్కి కాల్ చేస్తుంటే ఆ ఫోన్ గదిలోనే ఉండిపోవడంతో తన పక్కనే రింగ్ వినబడింది. గార్డెన్లో ఏ మూలనైనా కూర్చుందేమోనని చూసింది. 4 అంతస్తులు ఉన్న హాస్టల్ పైకి వెళ్ళి టెర్రస్ మీద కూడా చూసింది. ఎక్కడా యశస్వి కనపడలేదు మీనాకి. శివ, అజిత్ వెళ్ళిపోయిన తర్వాత శౌర్య పెళ్లి కార్డు తీసుకుని చూశాడు. పెళ్లికి ఇంకా 10 రోజులు మాత్రమే టైం ఉంది. అపర్ణ చాలా అందంగా అనిపించింది చూడగానే. ఎందుకు ఇలా చేసావు ఆదిత్య? యశస్వికి ముందుగా కూడా చెప్పలేదు కదా నువ్వు ఈ విషయం. నీ పెళ్లిని యశస్వి అంత తేలిగ్గా తీసుకోలేదు. నేనంటే పరాయివాడిని, ఏం చేసినా పెద్దగా పట్టించుకోదు. యశస్విని కాస్త ప్రిపేర్ చేసి చెప్పాల్సిందేమో, లేదంటే మీ ఇద్దరూ ముందే మాట్లాడుకున్నారా ఏమో, కానీ ఏంటో మనసు గట్టిగా చెప్తోంది యశస్వి చాలా బాధపడుతుందని. ఒరే శౌర్య అని సునంద రూమ్లోనికి వచ్చిన రాగా, మామగారికి ఒంట్లో బాగాలేదట్రా, ఇప్పుడే ఫోన్ చేశారు, వెళదాంరా అంది. అమ్మా, నాకు మనసేం బాగాలేదు, నువ్వు రాగా వెళ్ళిరండి, మిమ్మల్ని సలీం తీసుకెళ్తాడు అన్నాడు శౌర్య. ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నావు, జ్వరం వచ్చిందా అంటూ నుదురు తాకి చూసింది. అబ్బా, అలాంటిదేం లేదమ్మా, ఏదో కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండి అలా ఉన్నాను అంతే అన్నాడు. సరే అయితే మేము ఇప్పుడే బయలుదేరుతాం. రేపు మేము తిరిగి వచ్చేటప్పుడు నువ్వు రా, చూసినట్టు ఉంటుంది, మమ్మల్ని తీసుకువచ్చినట్టు ఉంటుంది అంది సునంద. అలాగే, ఏదో ఒకటి చేస్తానులే, మీరు బయలుదేరండి అని సునందతో పాటు కిందకి వచ్చాడు. ఆదిత్యకి పెళ్ళా? అమ్మ ఇప్పుడే చెప్పింది నాకు. యశస్వికి తెలుసా ఈ విషయం? నీకు కూడా ముందే తెలుసా అని అడిగింది రాగా అన్నగారిని. నాకివన్నీ తెలియవు రాగా, నాకు కూడా ఈరోజే తను వచ్చి కార్డు ఇచ్చాక తెలిసింది. తిరిగి వచ్చాక మాట్లాడుకుందాంలే. మావయ్య గారికి ఒంట్లో బాగాలేదట కదా, నువ్వు అమ్మ వెళ్ళండి, రేపు నేను వచ్చినప్పుడు తిరిగి నాతో వచ్చేద్దరు గాని అన్నాడు శౌర్య. సరే అన్నయ్య అంది. సునంద కంగారు పడుతూ, తొందరగా పద, ఊర్లోనే ఉన్నాం కదా, కబురు తెలిసిన తర్వాత కూడా లేటుగా వెళితే బాగుండదు అంది. సలీం, వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి వాళ్ళ అత్తయ్య గారింటి దగ్గర వదిలేసి నువ్వు తిరిగి వచ్చాయి అన్నాడు శౌర్య. అలాగే సార్ అన్నాడు సలీం. రాగా, సునంద ఇద్దరూ వెళ్ళిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా అనిపించింది శౌర్యకి. యశస్విని చూడాలని చాలా బలంగా మనసు కోరుతోంది. బాబు కోసం అని చెప్పి ఒక్కసారి వెళితే బాగుంటుందేమో అనుకుని కారులో కూర్చున్నాడు శౌర్య. బ్రతుకులో ఎన్నెన్ని కలలు, ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలో 2 ఏళ్ల క్రితం వరకు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేదానివని అమ్మమ్మ చెప్పింది. నిన్ను చూస్తూనే నవ్వడం నేర్చుకున్నానని, నీ వేలు పట్టుకునే నడక నేర్చుకున్నానట. ఎలా అలా నా చెయ్యి వదిలించుకుని వెళ్ళిపోయావు మామ? నిజమే, నువ్వు కూడా మగాడివే కదా, అందరికంటే వేరేగా ఎలా ఆలోచిస్తావులే. నువ్వు పెళ్ళి అని చెప్పగానే నాకెందుకు ఇంత బాధగా ఉంది? పెళ్ళన్నందుకు కాదు మామ, ఆ ఇంటికి ఆడపిల్లవు నువ్వే అన్నావు చూడు, ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడ సూటిగా తగిలింది. అలాగే మోకాళ్ళ మీద తల ఉంచుకొని కూర్చుంది యశస్వి. బాబుని వదిలి వెళ్ళింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తొందరగానే తిరిగి వస్తుందని మరొక గంట వెయిట్ చేసింది మీనా. ఎంతసేపటికి రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక భయమేసి వెంటనే శౌర్యకి కాల్ చేసింది. యశస్వి దగ్గరికే బయలుదేరిపోతున్న శౌర్య, ఇదేంటి మీనా కాల్ చేస్తోంది అనుకుని వెంటనే లిఫ్ట్ చేశాడు. సార్, యశస్వి రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, బాబు నా దగ్గరే ఉన్నాడు, నాకు చాలా కంగారుగా ఉంది సార్ అంది మీనా. ఏం జరిగింది, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. ఎవరూ ఏమీ అనలేదు, ఆదిత్య వచ్చి మామూలుగానే పెళ్లికి రమ్మని చెప్పేసి వెళ్ళాడు అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత బాబుని నాకు ఇచ్చి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి గార్డెన్లో కూర్చుంది చాలాసేపు. మధ్య మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. కాసేపటి క్రితం చూసేసరికి అక్కడ లేదు. చుట్టూ అంతా వెతికాను, ఫోన్ కూడా రూమ్లోనే వదిలేసింది. ఆదిత్య పెళ్ళని తెలిసిన దగ్గర నుంచి ఏదో ధ్యాసలో ఉన్నట్టుంది. నాకు చాలా కంగారుగా ఉంది సార్, దాదాపు ఏడుస్తున్నట్టుగా అంది మీనా. కంట్రోల్ మీనా, బాబుని జాగ్రత్తగా చూడు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను, నువ్వు కంగారు పడద్దు అన్నాడు శౌర్య. శౌర్య మాటలకి చాలా బలం వచ్చినట్టు అనిపించింది మీనాకి. యశస్వి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎక్కడ ఉండే అవకాశం ఉంది అనుకుంటూనే ఉన్నాను. ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమోనని. ఇంటికి దగ్గరలోనే ఉండాలి, ఫోన్ కూడా వదిలేసింది. బాబును వదిలి వెళ్ళింది అంటే ఎక్కడికి వెళుతుంది? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను మీనా, కంగారు పడద్దు, బాబుని జాగ్రత్తగా చూసుకో అని శౌర్య చెప్పడంతో యశస్వి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో శౌర్యకి ఊహకి అందలేదు. శౌర్యకి ఈ అనుభవం కొత్త. అసలు ఆడవాళ్ళు మనసు బాగలేకపోతే ఎక్కడికి వెళ్తారు? సాధారణంగా మగాళ్ళకి మనసు బాగాలేకపోతే బార్కో పబ్కో వెళ్తారు.
మరి ఆడవాళ్ళైతే ఎక్కడికి వెళ్తారు అని ఆలోచించుకున్నాడు. గంట క్రితం వరకు ఇక్కడే ఉన్నది అంటే ఆదిత్యతో వెళ్ళలేదన్నమాటే కదా. మనసేం బాగాలేదురా శౌర్య, అలా కోవెలకు వెళ్ళొస్తాను అని అప్పుడప్పుడు అమ్మ అనటం గుర్తొచ్చి, గంట క్రితం వరకు ఇక్కడే ఉందని మీనా చెప్తుంది అంటే ఆ చుట్టుపక్కలే ఎక్కడికైనా వెళ్ళిందేమో అని బీచ్ రోడ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ వెతకడం మొదలుపెట్టాడు శౌర్య. ఎక్కే మెట్టు దిగే మెట్టులా ఉన్నదే కానీ యశస్వి ఎక్కడా కనబడలేదు. అక్కడే ఉన్న చిన్న చిన్న పార్కులు కూడా వెతికాడు. నో యూజ్. కోపం, అలసట రెండూ వచ్చాయి శౌర్యకి. వాడెవడో పెళ్లి చేసుకుంటే ఈవిడికి ఏంటట అసలు? ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ పడుతూనే ఉంటుంది, పెడుతూనే ఉంటుంది అని బీచ్ దగ్గర కారు ఆపేసి టైం చూసుకున్నాడు. తను బయలుదేరి అప్పుడే గంట దాటిపోయింది. కానీ యశస్వి ఎక్కడా కనబడలేదు. ఏం చేయడం? అజిత్కి కాల్ చేయాలా వద్దా అని కారులో కూర్చుని ఆలోచించాడు. అటుగా వెళ్తున్న పోలీసు వెహికల్ చీకటి పడ్డాక బీచ్లో ఎవరూ ఉండటానికి వీల్లేదు, అందరూ బయటకు వచ్చేయండి అంటూ అనౌన్స్ చేయటం మొదలుపెట్టారు. సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువగా ఉండటంతో చీకటి పడ్డాక బీచ్లో ఎవరినీ ఉండనివ్వడం లేదని అజిత్ అప్పుడెప్పుడో చెప్పినట్టు గుర్తొచ్చింది. అంటే యశస్వి బీచ్లో ఉండే అవకాశం ఉందా అనే ఆలోచన మనసులోకి వచ్చిన వెంటనే కారు దిగి బీచ్లోనికి పరిగెత్తాడు. ఇంతసేపు ఎందుకు రాలేదు నాకు ఈ ఆలోచన అని తిట్టుకున్నాడు తనని తానే. ఎక్కువగా జనం ఉన్న చోట అయితే ఉండే అవకాశం లేదనుకుని ఇంకా ముందుకు పరిగెత్తాడు. అప్పటికే చీకటి పడి చాలాసేపు అయింది. దూరంగా ఒంటరిగా జనం లేని చోట ఎవరో మోకాళ్ళ మీద తలదించుకొని కూర్చుని ఉన్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా యశస్వి అయి ఉంటుందని అటువైపు వెళ్ళాడు. సముద్రపు కెరటాలు తీరానికి కొట్టుకుంటున్న చప్పుడు తప్ప చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. శౌర్య పరిగెత్తుకుని రావడంతో దగ్గరగా వచ్చి యశస్వి అన్నాడు. యశస్వి తల ఎత్తి కూడా చూడలేదు. చీకట్లో సరిగ్గా కనబడక యశస్వి అవునా కాదా, ముట్టుకోవాలా వద్దా అనుకుని ఆలోచిస్తూ ఏదైతే అదే అయిందని యశస్వి అని భుజం మీద చెయ్యి వేశాడు. ఎప్పుడైతే టచ్ చేశాడో అప్పుడే చలనం లేనట్టు పక్కకు పడిపోయింది యశస్వి. శౌర్యకి భయం వేసింది. ఏ స్లీపింగ్ పిల్స్ అయినా వేసేసుకుందా అనుకుని వెంటనే ఒళ్ళోనికి తీసుకున్నాడు. ఒళ్ళంతా వేడిగా కాలిపోతోంది. సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిందా అన్నట్టు బట్టలన్నీ తడిసిపోయి అసలు ఒంటి మీద తెలివే లేదు. వెంటనే 2 చేతులతో ఎత్తుకుని గబగబా కారు దగ్గరికి తీసుకొచ్చాడు. ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కారుని తన ఇంటి వైపు పోనిచ్చాడు. మీనా కాల్ చేస్తూ ఉండటంతో అయ్యో బాబు మీనా దగ్గర ఉండిపోయాడు కదా, ఆ సంగతే మర్చిపోయాను అనుకుని వెంటనే లిఫ్ట్ చేసి, ఆ మీనా, యశస్వి నా దగ్గరే ఉంది, బాబుని పట్టుకొని నువ్వు బయటికి రా, నేను మీ హాస్టల్ దగ్గరికే వస్తున్నాను అన్నాడు శౌర్య. అమ్మయ్య, యశస్వి మీ దగ్గరే ఉందా, నాకు ఇంకేం భయం లేదు సార్, బాబుతో వెయిట్ చేస్తూ ఉంటా అంది మీనా. పావుగంటలో హాస్టల్ దగ్గరికి చేరుకున్నాడు. శౌర్య వెళ్ళేసరికి మీనా బాబుని ఎత్తుకుని బయటే ఉంది. శౌర్య కారు దిగి దగ్గరికి వస్తున్నప్పుడే హాస్టల్ వార్డెన్ లోపల నుంచి మీనా దగ్గరికి వస్తోంది. కారు దిగిన శౌర్యని చూసి బాబుతో దగ్గరికి వెళ్ళింది మీనా. యశస్వి ఏది సార్ అని అడిగింది. కారులోనే ఉంది మీనా, యశస్వికి ఒంట్లో బాగాలేదు, ఈ రాత్రికి నా దగ్గరే ఉంటుంది, అందుకే బాబుని కూడా నేనే తీసుకువెళ్తాను అన్నాడు మీనా చేతిలోని సాత్విక్ని అందుకొని. అయ్యో అలాగా, మరి సాత్విక్కి నేను పాల బాటిల్ అది ఏమీ ఇవ్వలేదు సార్, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి, నేను వాడి ఫుడ్ అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టి తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళింది. మీనా అని పిలుస్తూ ఏదో మాట్లాడాలని చూసిన వార్డెన్ని చూసి, మేడం ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాను మీతో అంది. వెంటనే కనబడిన బ్యాగులో సాత్విక్ పాల బాటిల్, వాడు తాగే ప్రోటీన్ పౌడర్ బిస్కెట్స్ అన్నీ బ్యాగులో గబగబా సర్దేసి చేతికి అందిన 2 జతల బట్టలు కూడా ఎందుకైనా మంచిదని అందులో వేసింది. యశస్వికి కూడా బట్టలు అవసరమేమో కదా అని యశస్వి బట్టలు కూడా అందులో సర్ది, తర్వాత బాబు బట్టలు మిగిలిన సామాన్లు పెట్టి గబగబా 5 నిమిషాలంటే 5 నిమిషాల్లోనే బయటకు వచ్చేసింది. వార్డెన్ కోపంగా మీనా వైపు, బయట నిలబడి ఉన్న శౌర్య వైపు చూస్తోంది. దెయ్యంలా ఇది ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తుందా, సార్ కూడా ఇప్పుడే రావాలా అనుకుని ఆ బ్యాగ్ తీసుకెళ్లి శౌర్య చేతిలో పెట్టింది. నేను రేపు కాల్ చేస్తానులేండి సార్ అంది. అక్కడే ఉంటే శౌర్యని ఏదైనా అంటుందేమో వార్డెన్ అని తొందరగా పంపించాలని బాయ్ చెప్పేసింది మీనా. ఓకే మీనా అని బ్యాగ్ వెనక్ సీట్లో పెట్టి బాబుని ఎత్తుకుని కారులో కూర్చున్నాడు శౌర్య. వెనక్కి వచ్చిన మీనాని చూసి, ఏంటమ్మా ఏదో గొప్పగా చెప్పావు కదా, ఇంతకుముందు మాటలైనా ఏం భయపడినట్లు లేరు మీరిద్దరూ అంది. వార్డెన్ దేని గురించి అంటుందో అర్థమైంది మీనాకి. మాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, ఈ నెలాఖరున మేము ఎలాగూ ఖాళీ చేసేస్తున్నాంలేండి, మీతో ఎక్కువ చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు అంది మీనా. కారు స్టార్ట్ చేయబోతున్న శౌర్యకి ఆ మాటలు లీలగా చెవుల్లోకి పడ్డాయి.
అరగంటలో ఇంటికి చేరుకున్నాడు. మెయిడ్ని పిలిచి బాబుని చేతికిచ్చాడు ఎత్తుకోమని. కారులో ఉన్న బ్యాగ్ తీసుకురమ్మన్నాడు. యశస్విని 2 చేతులతో ఎత్తుకొని తీసుకువెళ్ళి తన బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. యశస్వి బట్టలన్నీ బాగా తడిచిపోవటంతో ఎలా మార్చాలో అర్థం కాలేదు. ఏడుస్తూ ఉండడం వల్ల మొహమంతా ఎర్రగా కందిపోయి ఉంది. ముట్టుకుంటే జ్వరం తెలిసేటట్టు ఒళ్ళు కాలిపోతోంది. అయ్యో, మీనాని బట్టలు ఇమ్మని అడగలేదే, ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలా లేదా రాగా బట్టలు చూడాలి అనుకున్నాడు శౌర్య. వెంటనే కిందకి వచ్చి ఎందుకైనా మంచిదని మీనా ఇచ్చిన బ్యాగ్లో చూశాడు. యశస్వి బట్టలు కనిపించాయి. థ్యాంక్స్ మీనా, చెప్పకుండానే అర్థం చేసుకున్నావు నువ్వు అనుకున్నాడు. మెయిడ్ని పిలిచి ఆ బట్టలు చేతికిచ్చి మేడ మీద అమ్మాయి గారి బట్టలు మార్చు, బాగా తడిసిపోయాయి అని చెప్పి మీదకి పంపించాడు. సాత్విక్ గుర్తొచ్చి ఏడివీడు అని చూసేసరికి నిశ్శబ్దంగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తన వైపే చూస్తున్నాడు, నోట్లో వేళ్లు పెట్టుకొని చీక్కుంటూ. అసలు వాడి వైపే చూడలేదు పాపం అనుకుని చేతులు చాపిన వెంటనే వచ్చేశాడు. అమ్మకి ఒంట్లో బాగా లేదురా నాన్న, మనిద్దరం చూసుకుందాం ఈ రాత్రికి అని వాడిని తీసుకొని కిచెన్లోనికి వెళ్ళాడు. ముందు వాడికి ఏమైనా పెడితే బాగుంటుందని పాలు కలిపి బాటిల్లో పోసి వాడిని సోఫాలో వేసి చేతికి ఇచ్చాడు బాటిల్ని. వెంటనే శివకి కాల్ చేసి యశస్వికి చాలా ఫీవర్గా ఉందిరా, నువ్వు వస్తావా ఒకసారి అని అడిగాడు. ఏమైంది, ఇక్కడికే తీసుకురావచ్చు కదా అన్నాడు. మనం అనుకున్నదే, ఆదిత్య పెళ్ళని తెలిసి ఏదో కాస్త ఎక్కువగా ఆలోచించిందేమో, అసలు ఒంటి మీద తెలివి లేదు, ఇంటికే తీసుకొచ్చానురా అన్నాడు. సరే సరే వస్తున్నాలే అన్నాడు శివ. మేడి యశస్వికి బట్టలు మార్చేసి కిందకు వచ్చింది. మీకోసమే ఎదురు చూస్తున్నాను బాబు, చాలా రాత్రి అయింది, నేను వెళ్ళిపోతాను, మీ భోజనం టేబుల్ మీద పెట్టాను అంది. అమ్మాయి గారికి బట్టలు మార్చావా అని అడిగాడు శౌర్య. విప్పిన బట్టలు ఇదిగోండి బాబు, కిందకి తీసుకుని వచ్చాను, రేపు ఉదయం వచ్చినప్పుడు తడిపి ఆరేస్తాను. ఆ అమ్మాయి గారికి బాగా జ్వరంగా ఉన్నట్టుంది అంది మెయిడ్. అందుకే డాక్టర్కి కాల్ చేశానులే, నువ్వు వెళ్ళు అన్నాడు శౌర్య. కాసేపటికి శివ వచ్చాడు. యశస్విని చెక్ చేసి, కంగారేం లేదురా, ఫీవర్ అయితే బాగా ఉంది, నువ్వు అన్నట్టు పెళ్లి విషయమే ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకుని ఉంటుంది అంతే అని ఒక ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చాడు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఈ మెడిసిన్ వేయమని చెప్పి వెళ్ళిపోయాడు శివ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.